సార్ మసూదన్ రెడ్డి గారు, యాక్చువల్గా ఎస్ కంప్లీట్ ఎరాడికేషన్ ఆఫ్ బెల్ట్ షాప్స్ కానీ లేకపోతే అర్ధరాత్రుల వరకు మందు పంపించడాలు అనేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సరిగా పనిచేయనంతకాలం ఏ ప్రభుత్వం కూడా ఆపలేదు అనేది క్లారిటీ ఇప్పుడు కూడా అనమాట. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు నెలకి వారి జీతాలు వాళ్ళు అసలు అవసరమే లేదట. ఆ జీతాలు నథింగ్ అని వీళ్ళ ప్యాకేజీలు వారానికి నెలకి సంవత్సరానికి ఎంతెంత వస్తాయి అని చెప్పేసి ఇదే ఈనాడు పత్రికలో రీసెంట్గా ఈ నకిలీ మద్యం కేసు వచ్చిన తర్వాత కూడా దీని మొత్తానికి కారణం అంటే వారు సరిగా పనిచేయకపోవడమే అని చెప్పేసి ఇది గత కొన్ని దశాబ్దాలుగా వేళూనుకుపోయిన పరిస్థితి. ఏది లిక్కర్ సిండికేట్ల నుంచి మామూలు వెళ్ళటం కానీ అదంతా. కానీ ఇది మాత్రం ఎందుకు పట్టుకోగలిగారు అని అంటే డిపోకి ఏదైతే వీళ్ళు ఏమి అన్ని బ్రాండ్లు తయారు చేయలే. ఎవరైనా కానీ తెలివిగా ఏం చేస్తారంటే చీపు తక్కువ బ్రాండ్లు ఎక్కువ తాగేవి 80% పోయే చీప్ లిక్కర్లు బ్రాండ్లు 4 తయారు చేస్తున్నారు. వాటికి ఆ లోకల్గా ములకల్ చెరువు దగ్గరలో ఉన్న డిపోలకు కానీ ఇక్కడ మరి ఇబ్రహీంపట్నం ఇక్కడ కూడా తయారు చేసింది ఇక్కడ డిపోలకు కానీ ఆర్డర్లు అసలు ఎక్కువ ఆర్డర్లు రావాల్సింది డిపోల నుంచి మాకు ఇది పంపించండి అని షాపుల నుంచి అదే రావాలి. కానీ చుట్టుపక్కల నుంచి ఇది సప్లై అవుతుంది కాబట్టి ఆర్డర్లు రావడం లేదేంటని చెప్పేసి పరిశీలిస్తే అప్పుడు తప్పక వీటిని పట్టుకోవాల్సి వచ్చింది. సో అది ఒక అంశం. ఇక రమేష్ గారి ఉదంతంకి వస్తే మరి ఆయన గత ప్రభుత్వ హయాంలోని మీ ప్రభుత్వ హయాంలో చేయటం అంటే అసలు యాక్చువల్గా మీ ప్రభుత్వానికి ద్రోహం చేసినట్టే. ఎందుకనంటే ఒక పక్కన మెయిన్ లిక్కర్ కేసు నడుస్తున్నప్పుడు ఇప్పుడు ఈయన ప్యారలల్గా బిజినెస్ పెడితే మరి అక్కడ ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము కూడా ఖజానాకు కూడా బొక్కబడినట్టే కదా. మరి అప్పుడు మరి ఆయనకు వచ్చినటువంటి ప్రయారిటీ ప్రభుత్వం నుంచి ఆయన మంత్రిగా ఉండటం అప్పుడంటే సాగింది. మరి ఇప్పుడేమో అంత సాహసానికి ఎందుకు ఒడిగట్టాడు అనేది ప్రశ్న. సో ఏమంటారు సార్, ఇప్పటికి కూడా మీరు దీన్ని ఏమంటారు కక్ష సాధింపులో భాగంగా ఆయన మీద ఉన్నటువంటి వ్యక్తిగతమైన గ్రెడ్జిని బేస్ చేసుకొని కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్టుగా నేను చెప్పాలా? ఈ ఛార్జ్ షీట్ కూడా అంతేనా? సురేష్ గారు, ముందుగా మీకు టీవీ యాజమాన్యానికి అదేవిధంగా వీక్షిస్తున్నటువంటి ప్రజలకి అన్న ఉప్పాల లక్ష్మణ్కి అన్న బాజీ గారికి సోదరులు శరత్ చంద్ర గారికి ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. శుభ సాయంత్రం సార్. ఈరోజు ఈ యొక్క లిక్కర్ తయారీ కేంద్రాల గురించి ఈ యొక్క జోగి రమేష్ గారి గురించి చర్చా వేదిక పెట్టడం అనేటువంటిది చాలా మంచి చర్చా వేదిక సార్. ఎందుకంటే ప్రజలందరికీ తెలియపరచాల్సినటువంటి అంశం. ఇప్పుడు అసలు యాక్చువల్గా ఈ జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి, ఈ యొక్క అద్దెపల్లి జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తి అసలు ఎవరు? అసలు అద్దెపల్లి జనార్దన్ రావుకు ములకల్ చెరువుకి సంబంధం ఏంటి? ఏ విధంగా అక్కడికి వచ్చాడు అనేటువంటిది మనం పూర్వాపరాలు విచారిస్తే ఇవన్నీ కూడా తెలుస్తాయి సార్. ఇప్పుడు ఈనాడు పత్రికలో కథనం రావచ్చు. రెండో తేదీ అద్దెపల్లి జనార్దన్ రావు అకౌంట్లో నుంచి ఒక 10 లక్షలు వచ్చింది. దాంట్లో 9 లక్షలు 11 లక్షలు వేసి మళ్ళా స్వర్ణ డెవలపర్స్కి వెళ్ళిపోయింది. 3వ తేదీ మళ్ళీ అద్దెపల్లి జనార్దన్ రావు వాళ్ళ అన్న సోదరుడు జగన్నాథరావు దగ్గర నుంచి కొంచెం అమౌంట్ వచ్చింది. అది జోగి రమేష్ వాళ్ళ తమ్ముడికి వెళ్ళిపోయింది. అదే వెంకటేశ్వరరావు వాళ్ళ మామకి వెళ్ళిపోయింది. అది ఏ విధంగా పోయింది? వీళ్ళ నుంచి క్యాష్ తీశారంట, ఆ క్యాష్ వేశారంట. ఓకే, రైట్. అది ఎంతవరకు సమంజసం అనేటువంటిది ప్రపంచానికంతా తెలుసు. ఒక సామాన్య మనిషి, ఒక సగటు మనిషి, ఒక జ్ఞానం ఉండేటువంటి మనిషి, నిజమైనటువంటి న్యాయాలు తెలిసిన మనిషి ఎవడు కూడా దీన్ని సమర్థించరు. దాంట్లో మీరు కూడా చెప్పారు అది కాకతాళీయం కావచ్చు అని చెప్పి మీరు కూడా చెప్తున్నారు. మీకు ధన్యవాదాలు. ఈ విధంగా జరగడం అనేటువంటిది చాలా అన్యాయమైనటువంటి ప్రక్రియ. అసలు ఈ లిక్కర్ అనేటువంటిది ఈ యొక్క తయారీ కేంద్రం, మద్యం తయారీ కేంద్రం ఏ విధంగా వచ్చింది అనేటువంటిది మనం ముందుగా చర్చించుకుంటే, ములకల చెరువు అనేటువంటి సార్ దీంట్లో ఒక చిన్న బ్యూటీ మీరు వినాలి సార్. ఫస్ట్ ఈ ములకల చెరువులో ఈ మద్యం తయారీ కేంద్రాన్ని ఎప్పుడైతే ఈ యొక్క అధికారులు పట్టుకున్నారో అప్పుడు హడావుడిగా ఈ యొక్క జనార్దన్ రావును పట్టుకుని, జనార్దన్ రావు మిత్రుడు ఈ విధంగా జోగి రమేష్ వచ్చి జనార్దన్ రావు ఈ వ్యాపారం స్టార్ట్ చేయడానికి 3 కోట్ల రూపాయలు జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి జనార్దన్ రావు అకౌంట్లో వేశాడు. ఎందుకు వేశాడంటే ఈ విధంగా మద్యం తయారీ కేంద్రాన్ని నువ్వు పెట్టు,
దాన్ని నేను పట్టించిన దాని వల్ల చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఈ విధంగా చెడ్డ పేరు, ఈ యొక్క లిక్కర్ స్కామ్ ఇప్పుడు ఎత్తుతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి ఈ యొక్క జరగని లిక్కర్ స్కామ్ ని ఏ విధంగా ఉండదని చెప్పి ఎత్తుకుతున్నారో, ఆ లిక్కర్ స్కామ్ ని బలహీనం కావాలంటే చంద్రబాబు ప్రభుత్వం మీద మనం ఒక బురద జల్లాలి. కాబట్టి నేను ఒక 3 కోట్లు ఇస్తాను, ఈ 3 కోట్లు బిత్తుకొని పోయి ఈ యొక్క లిక్కర్ తయారీ కేంద్రాన్ని నువ్వు ములకల చెరువులో పెట్టు, దాన్ని నేనే చెప్తాను పలానా ములకల చెరువులో తయారీ కేంద్రం ఉందని చెప్పని అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మచ్చొస్తుంది అనేటువంటి ఒక ప్రక్రియ. ఇదే సెట్టు, ఇదే అధికారులు చెప్పినటువంటి పరిస్థితి నేను వీడియోలు ఉన్నాయి, మనకందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఈ లెక్కన మన జనార్దన్ రావు యొక్క అకౌంట్లోకి, జనార్దన్ రావు యొక్క చేతికి జోగి రమేష్ డబ్బులు పోయింది. కానీ ఇప్పుడు కొత్తగా ఏంది, జోగి రమేష్ అకౌంట్లోకి జనార్దన్ రావు డబ్బులు పోయినాయని చెప్తున్నారు. అది కూడా ఏంది, ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రక్రియ లేదు, ఆడ డ్రా చేశారు ఈడ వేశారు అనేటువంటి మాదిరిగా చెప్పడం అనేటువంటిది అది హాస్యాస్పదమైనటువంటి విషయం. సార్ ముందుగా మీకు అసలు ఈ యొక్క చరిత్ర, మనం ఈ యొక్క లిక్కర్ స్కామ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2024 తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ఏంది, దాని పూర్వపరాలు ఏంది అనేటువంటిది మనం ఫస్ట్ స్పష్టంగా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది సార్. యాక్చువల్గా ఇది స్టార్ట్ అయింది సురేంద్ర నాయుడు అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా ఈ లిక్కర్ స్కామ్ స్టార్ట్ అయింది. ఈ సురేంద్ర నాయుడు ఎవరు, ములకల చెరువులో కొట్టడంతో ఒక తెలుగుదేశం నాయకుడు. ఈ తెలుగుదేశం నాయకుడు అని చెప్పనేది బలమైన తెలుగుదేశం నాయకుడు, చిన్న చితక తెలుగుదేశం నాయకుడు కాదు. ఇద్దరు కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల్ని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తుల్ని హత్య చేసి అటు జిల్లా కోర్టు, హైకోర్టు శిక్ష విధించింది, యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. శిక్ష విధించిన తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తికి క్షమాభిక్ష పెట్టి బయట తీసుకొచ్చారు. ఇద్దరు వ్యక్తుల్ని, కాంగ్రెస్ వ్యక్తుల్ని మరి నడి రోడ్లో చంపేసి రెండు కోట్లలో శిక్ష పడిన, యావజ్జీవ కారాగార శిక్ష పడినటువంటి సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తికి ఈ చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత క్షమాభిక్ష పెట్టి తీసుకురావడం అనేటువంటిది చాలా శోచనీయమైనటువంటిది, చాలా అగౌరవమైనటువంటిది, ఇది ఒక అన్యాయమైనటువంటి ప్రక్రియ. సరే, ఇది ఓకే. సురేంద్ర నాయుడికి జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి ఫ్రెండ్. ఈ జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తికి తంబళ్లపల్లిలో అతనికి తెలుగుదేశం సీట్ రావడానికి కూడా కారణం ఇదే. సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తి మాట్లాడుకొని జయచంద్ర నాయుడికి ఒక సీట్ ఇప్పించాడు తంబళ్లపల్లిలో. ఎందుకు ఇప్పించాడు? జయచంద్రారెడ్డికి ఈ అద్దేపల్లి జనార్దన్ రావుకి ఆఫ్రికాలో ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళకిద్దరికి కలిసి ఇద్దరికి కంబైన్డ్ గా ఈ లిక్కర్ తయారీ కేంద్రాలు ఉన్నాయి ఆఫ్రికాలో వీళ్ళ వ్యాపారమే ఈ అద్దేపల్లి జనార్దన్ రావు కానీ, ఏదైతే తంబళ్లపల్లిలో ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో క్యాండిడేట్ గా నిలబడి ఓడిపోయాడో, ఈ 18 నెలలు ఇన్ఛార్జ్ గా తెలుగుదేశానికి వ్యవహరిస్తున్నటువంటి జనార్దన్ రెడ్డి ఇద్దరు కూడా, ఈ యొక్క జయచంద్రారెడ్డి ఇద్దరు కూడా ఆఫ్రికాలో మద్యం తయారీ కేంద్రాల్లో పార్ట్నర్స్. ఈ మద్యం తయారీ కేంద్రాలు అక్కడి నుంచి ఒక స్ట్రాటజిక్ ఒక టెక్నాలజీని ఇక్కడ తీసుకుని వద్దాం, ఆ టెక్నాలజీని మన గవర్నమెంట్ వస్తే ఇంప్లిమెంట్ చేద్దాం. కాబట్టి జనార్దన్ రావు ఏం చేశాడు, ఒక క్యాండిడేట్ మనకు ఆధారం ఉండాలా, అది ఒక ఎమ్మెల్యే గానో ఇన్ఛార్జ్ గానో ఉంటే బాగుంటుంది. నా ఫ్రెండ్ అయినటువంటి జయచంద్రారెడ్డికి తమ్మలపల్లిలో టికెట్ ఇవ్వండి, ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు, గెలిచిన తర్వాత మనకి ఈ వ్యాపారానికి సహకరిస్తాడు అనేటువంటిది ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం తీసుకొచ్చినటువంటి ఈ కార్యక్రమం ఇది. సరే, ఈ విధంగా జరుగుతూ ఉంది. ఈ పట్టుబట్టే విధానం, మీరు ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ లో ఏదో తేడాలు వచ్చాయి, దానికి పట్టుబడ్డాము అనేటువంటి ఒక వాదన మీరు చెప్తున్నారు. కానీ అది వాదన, ఎందుకంటే నేను చిత్తూరు జిల్లాలో, తిరుపతి జిల్లా వాసిని, చిత్తూరు జిల్లాతో చాలా దగ్గర సంబంధాలు ఉండేటువంటి వ్యక్తిగా నాకు అన్ని విషయాలు తెలుసు. అది జరిగే బయటపడిన రోజు నుంచి కూడా దాని పూర్వాపరాలు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. ఏదైతే విజయదశమి సంబరాలు జరుపుకుంటున్నారో, ఈ విజయదశమి సంబరాలకి పాపం ఈ అద్దెపల్లి జనార్దన్ రావు, జయచంద్రారెడ్డిలు ఇద్దరు కూడా తాను ఏ కార్యక్రమం చేసినా అసాంఘికమైనటువంటి, అశ్లీలమైనటువంటి, ప్రజాయోగ్యం కానటువంటి ఈ యొక్క దొంగ వ్యాపారాలు చేసేటువంటి ఈ సంస్థలకు కూడా ఈ యొక్క దసరా వేడుకలు చేయడానికి, దసరా పూజలు చేయడానికి ఒక స్వామీజీని ఇన్వైట్ చేశారు. ఏది ఈ కంపెనీకి ఇన్వైట్ చేయగానే ఆ స్వామీజీ పోయేకలికి ఇది ఖాళీ సీసాలు ఉన్నాయి, ఖాళీ స్టిక్కర్స్ ఉన్నాయి, సగం నింపిన క్యాన్లు ఉన్నాయి, ఈ వాసన వస్తుంది, ఏంది లిక్కర్ వాసన వస్తుంది అని చెప్పి ఈ విధంగా కొంచెం ఫీల్ చేశాడు. సరే, ఫీల్ చేశాడు. ఆయన పోయి ఆడినటువంటి ఆ పరికరాలకి, తయారు చేసేటువంటి పరికరాలకి కానీ, ఆ డబ్బాలకు కానీ, వీటికన్నిటికీ కూడా బాగా హారతలు ఇచ్చాడు, టెంకాయ కొట్టాడు, దేవుడికి దండం పెట్టుకోమన్నాడు. జనార్దన్ రావు దండం పెట్టుకున్నాడు, జయచంద్రారెడ్డి దండం పెట్టుకున్నారు, వచ్చేసారు. వచ్చిన తర్వాత జయచంద్రారెడ్డి యొక్క బామర్ది గిరిరెడ్డి అనేటువంటి వ్యక్తి డబ్బులు ఇవ్వాలి, ఎవరికి? ఆ పూజారికి. డబ్బులు ఇలా దగ్గుట్టేశాడు. 2-3 సార్లు అడిగాడు. అడిగితే ఇగో
10,000 మాట్లాడుకున్నారు, 5,000 మాట్లాడుకున్నారు, 3,000 మాట్లాడుకున్నారు, ఒక 1,000 రూపాయలు 500 చేతిలో పెట్టి ఇంతకన్నా ఇయ్యలేను స్వామి నేను, ఈ మాకేమి ఇదేమి నువ్వేం చేయలేదు అని చెప్పిన మాదిరిగా డబ్బులు ఎగ్గొట్టాడు. డబ్బులు ఎగ్గొట్టే కాడికి అప్పుడు ఈ యొక్క స్వామికి అరే వీళ్ళు చేసే వ్యాపారం ఏంది, వీళ్ళు ఉండేటువంటి విధానం ఏంది అని చెప్పినటువంటిది బయట చెప్పాడు, అధికారులకు చెప్పాడు. అధికారులకు ఈ సోదాలు చేస్తే ఇది పట్టుబడ్డది. పట్టుబట్టి వెంటనే మిగతా కార్యక్రమాలు జరిగాయి. పట్టుబడిన విధానం ఇది. ఏది ఈ యొక్క ములకల చెరువులో మద్యం తయారీ కేంద్రం పట్టుబడిన విధానం ఒక స్వామి అయ్యవారే ఈ ప్రజల పాలిటి దేవుడై, పూజారే ఈ రాష్ట్రం పాలిటి దేవుడై పట్టించాడు. అంతేగాని అధికారులు పట్టించుకోలేదు. ఇంకా అధికారులు పట్టుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు కుమ్మక్కైంది విషయం తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా ఈ కార్యక్రమం ఇంత కార్యక్రమం జరగలేదు. చంద్రబాబు నాయుడికి సురేంద్ర నాయుడికి ఉన్నటువంటి లావాదేవీలు, ఉన్నటువంటి అనుబంధాలు, ఈ యొక్క జీవిత ఖైదుగా ఉన్నటువంటి వ్యక్తిని చేసినటువంటి సహాయం చేసినటువంటి విధానాలే అర్థమైపోతాయి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధాలు. సురేంద్ర నాయుడు చేసేటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడికి తెలియదంటే మనమంతా ఇర్రి పప్పలం, మనమంతా శుద్ధ పప్పలం, మనం నోట్లో కానీ చెవులో కానీ ముక్కులో కానీ కళ్ళలో కానీ ఏలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఇది. ఈ విధంగా ఉంటే ఈ కార్యక్రమాన్ని తీసుకుపోయి జోగి రమేష్కి ముడికెట్టి జోగి రమేష్ దీన్ని ముందుకు తీసుకురావాలా, ప్రభుత్వానికి అన్యాయం చేయాలా అనేటువంటి విధానంలో పెట్టాడు అని చెప్పి ముందుకు తీసుకొచ్చి ఇప్పుడు జోగి రమేష్కి అట్టగడుతున్నారు. జోగి రమేష్ అశోక్ రెడ్డి గారు ఇక్కడ వరకు బాగానే ఉంది. సో మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందే టికెట్ ఇచ్చేటప్పుడే ఏం చేయాలంటే గెలిచేస్తామని భావించేసి లిక్కర్ పాలసీ మార్చేస్తామని భావించి ఇన్ని బ్రాండ్ ఒక్క నిమిషం అన్ని బ్రాండ్లు రాష్ట్రంలోకి వచ్చేస్తాయి. ఇంత ముందులాగా కాకుండా గతంలో ఉన్నట్టుగానే అన్ని బ్రాండ్లు వచ్చేస్తాయి, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని చెప్పేసి కూడా తెలిసి కూడా నకిలీ మద్యం రేట్లు తగ్గిస్తామని తెలిసి కూడా నకిలీ మద్యం ద్వారా డబ్బులు సంపాదించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేశారని చెప్పేసి, అంటే ప్లాన్లో భాగమయ్యాడని చెప్పేసి మీరు అంటున్నారు. అది కొద్దిగా సత్య దూరం, మిగతాదంతా బాగానే ఉంది. ఆగండి ఒక్క నిమిషం. రెండు, ఇక్కడ మీరు అన్నట్టుగా అంతా ఓకే, కానీ జనార్దన్ రావు, అక్కడ జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు ఇదంతా బాగానే, కానీ ఇక్కడ ఈ జనార్దన్ రావు అంతకన్నా బాగా క్లోజ్ అసోసియేట్ ఇక్కడ జోగి రమేష్కి. అలాగే జనార్దన్ రావు చేసేదంతా జోగి రమేష్కి తెలియకుండా ఉండడం అవకాశం లేదు. ఎందుకంటే అసలు అలా కలిసి చేసిందే లిక్కర్ బిజినెస్ గత 10-15 సంవత్సరాలుగా విజయవాడను బేస్ చేసుకొని, రాష్ట్రంలో కొన్ని ఏరియాలను బేస్ చేసుకొని. కాబట్టి వాళ్ళ పాత్ర లేదని నేను అంటలా, వాళ్ళ పాత్ర ఉంది కాబట్టే జయచంద్రారెడ్డిని, సురేంద్ర నాయుడిని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశారు. తర్వాత జయచంద్రారెడ్డి పరారీలో ఉన్నాడు, వచ్చిన తర్వాత అతన్ని అరెస్ట్ చేశారు. కానీ దీంట్లో జోగి రమేష్ పాత్ర లేదంటే మాత్రం కరెక్ట్ కాదంటుంది. ఎందుకంటే జనార్దన్ రావు అంతకన్నా అసోసియేట్ అయి ఉన్నాడు ఇక్కడ. అలాగే ఆఫ్రికా వెళ్ళే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కూడా ఉంది కదా, ఆ పిక్చర్సు, లేదంటే కనుక వాట్సాప్ చాట్, ఆ వాట్సాప్ చాట్లో నువ్వు ఆఫ్రికా ఎప్పుడు వెళ్తున్నావు, కమ్ టు మై హోమ్, ఆఖరికి ఇంటి దగ్గర సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటికి తీశారు. మీరు జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు పాత్ర ఎంత కరెక్ట్గా చెప్పారో జోగి రమేష్ పాత్ర కూడా మీరు అంతే కరెక్ట్గా చెప్పాలి. ప్లీజ్ చెప్తాను సార్, నేను చెప్తాను జోగి రమేష్ గారి పాత్ర కూడా నేను చెప్తాను సార్. ఎందుకంటే దీంట్లో మొత్తం అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, నాకు ఇక్కడ లోకల్గా జరిగినటువంటి వ్యక్తిగా నేను జోగి రమేష్ గారి పాత్ర కూడా చెప్తాను. నేను నాకు దీంట్లో మొహమాటం లేదు. జోగి రమేష్ పాత్ర ఏంది అనేది కూడా చెప్తాను నేను. ఇప్పుడు అభియోగం ఏంది జోగి రమేష్ గారి మీద? 2 అభియోగాలు చేస్తున్నారు. ఒకటి, జోగి రమేష్ గారు అధికారంలో ఉండేటప్పుడు, ఎమ్మెల్యే ఉండేటప్పుడు, మంత్రిగా ఉండేటప్పుడు ఈ ముడుపులు అందాయి. ఎందుకు ముడుపులు అందాయి? హైదరాబాద్ నుంచి ఇల్లిసిట్ లిక్కర్ ని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొని వచ్చి అమ్మడానికి జోగి రమేష్ గారికి ఈయన ముడుపులు ఇచ్చారు అంటున్నారు. ఓకే, రైట్. జోగి రమేష్ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు, మంత్రికి ఉన్నప్పుడు ఆ ముడుపులు ఇచ్చారు. మరి జోగి రమేష్ యొక్క గవర్నమెంట్ లేదు కదా, జోగి రమేష్ ఎమ్మెల్యే కాదు కదా, మరి ఇప్పుడు ఎందుకు ముడుపులు ఇవ్వాల్సి వచ్చింది ఆయనకి? దాంట్లో ఆధారాలు ఏంటి? మీరు ఒకటే చెప్తున్నాను సార్, చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉన్నటువంటి ఏదైతే ఈ కరకట్ట బంగ్లా ఉందో, ఈ కరకట్ట బంగ్లాకి కూతవేటు దూరంలో ఏటికి కృష్ణానదికి అవతల ఒడ్డున ఈ కార్యక్రమాలు, ఇంత అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటే అంత ధైర్యం, అంత దమ్ము జోగి రమేష్ వల్ల కలుగుతుందా? ఎట్టి పరిస్థితుల్లో కలగదు. దీంట్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు, చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రమేయం లేదే ఇంత ధైర్యం, దమ్ము మాదిరిగా ఈ యొక్క జనార్దన్ రావు చేసేటువంటి పరిస్థితి లేదు. ఇంకోటి చెప్తున్నాను సార్, జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తి ఆఫ్రికాకి పారిపోయాడు. ఆఫ్రికాకి పారిపోయిన తర్వాత అతన్ని ఒక కొత్త పెళ్లి కొడుకు మాత్రం పిలిచారు, వచ్చాడు. ఎయిర్పోర్ట్ లో దిగారు. ఎయిర్పోర్ట్ లో పోలీసులు అన్ని అరెస్ట్ చేశారు.
ఎయిర్పోర్ట్ లో పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది? నా ఫోన్ ని బాంబే పోర్ట్ లో మర్చిపోయాను, పోయింది అన్నారు. సరే ఓకే, ఆడికాడికి ఓకే, పోయింది. సరే ఫోన్ ని హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఈ యొక్క జనార్దన్ రావుని పోలీస్ కస్టడీకి తీసుకున్న తర్వాత జనార్దన్ రావు ఇచ్చినటువంటి సెల్ఫ్ వీడియో ఏ విధంగా ఈ యొక్క సోషల్ మీడియాలోకి వచ్చింది అనేటువంటిది చెప్పాలి మనం. ఈ సోషల్ మీడియాకి రావడం అనేటువంటిది అన్యాయం కదా, అక్రమం కదా. అంటే జోగి రమేష్ ని ఇరికించడం కోసం ఒక సోషల్ మీడియాలో సెల్ఫ్ వీడియో ఏ విధంగా జనార్దన్ రావుది బయటకు వచ్చింది? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలా, సిట్ అధికారులు సమాధానం చెప్పాలా? ఊరికే కప్పకథలు చెప్పకూడదు. కప్ప సైంటిస్టుల మాదిరిగా సిట్ అధికారులు, ఐఏఎస్ ఐపీఎస్ చదివినటువంటి అధికారులు కప్ప శాస్త్రజ్ఞ మాదిరిగా చెప్పే మాదిరిగా ఒక కట్టుకథలు చెప్పకూడదు, బేతాళ కథలు చెప్పకూడదు. ఈ వీడియో ఎట్టొచ్చింది? అదే విధంగా పోగొట్టుకున్న సెల్ ఫోన్ లో నుంచి స్క్రీన్ షాట్లు మసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఓకే, మీరు లేవనెత్తిన అంశాలన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి. ఆ వీడియో ఏదైతే ఉందో అది సెల్ఫీ వీడియో కాదు. అది మీరు కనుక వింటుంటే సార్ అంటున్నాడు. అతను ఆల్రెడీ ఎదర ఎవరో ఆఫీసర్ ఉన్నాడు, అతనికి ప్రిలిమినరీగా ఒక క్వశ్చన్ ఆన్సర్ లాగా చెప్తున్నాడు. అది కావాలని రిలీజ్ చేశారు, అది వరకు వాస్తవమే. అది కావాలని రిలీజ్ చేశారు, అది కనపడుతుంది. ఇక ఒక నిమిషం, ఇక ఫోన్ డేటా అంటారా? ఇక ఫోన్ డేటా అంటారా? ఒక నిమిషం, ఇక ఫోన్ డేటా అంటారా? ఫోన్ పోయినా కూడా ఫోన్ డేటాని రిట్రీవ్ చేయొచ్చు. ఏది? రకరకాల మార్గాలు ఉన్నాయి, సర్వర్ల ద్వారా తీయొచ్చు. సార్ నేను అబ్జెక్షన్ చెప్తున్నా. ఫోన్ నేను ఇంజనీరింగ్ చదువుకున్న వ్యక్తి, టెక్నాలజీ పరంగా నేను కూడా సౌండ్. ఫోన్ డేటా పోయినా కానీ ఫోన్ లో ఉండేటువంటి ఏ ఒక్క ట్రాన్సాక్షన్ కూడా తీసుకునేటువంటి టెక్నాలజీ ఉంది మనకు. కానీ ఈ అధికారులు చూపించింది స్క్రీన్ షాట్లు పెట్టారు. ఏదైతే మూడేళ్లతో లాగితే పడుతుందో స్క్రీన్ షాట్ పైన ఉన్నటువంటి ఆ పేర్లు, డేటు ఏమైతే ఉన్నాయో స్క్రీన్ షాట్ కి డేటాకి చాలా తేడా ఉంది. స్క్రీన్ షాట్లు పెట్టారు. హౌ యు గ్యాట్ ది స్క్రీన్ షాట్ ఫ్రమ్ దట్ ఫోన్? నాకు అది కావాలి. బాంబేలో తప్పినటువంటి ఫోన్ లో స్క్రీన్ షాట్ ఒక్క నిమిషం సార్, మనకే ఇన్ని డౌట్లు వచ్చినప్పుడు రేపు కోర్టులో జడ్జికి ఎంతకన్నా ఎక్కువ డౌట్స్ రైజ్ చేస్తారు ఖచ్చితంగా. అక్కడ ఒక ఫోన్, అక్కడ ఇప్పుడు మామూలు మనుషులే రెండు ఫోన్లు వాడుతున్నారు, 2 కన్నా ఎక్కువ వాడేవాళ్ళు కూడా ఉన్నారు. అతనికి ఎన్ని ఫోన్లు ఉన్నాయో తెలియదు. అసలు నిజంగా ఫోన్ పోయిందా లేదా తెలియదు, అబద్ధం చెప్పాడో లేదో తెలియదు. దాన్ని ఏమన్నా పోయిందని చెప్పిన తర్వాత దాన్ని ఏమన్నా రిట్రీవ్ చేశారో అవన్నీ తెలియదు. ప్రస్తుతానికి మన దగ్గర మీరు రైజ్ చేసిన అంశాలన్నీ కూడా రీజనబుల్గా ఉన్నాయి. దానికి అలాగని చెప్పేసి అసలు పాత్ర లేకుండా ఉండడానికి అవకాశం లేదు. జనార్దన్ రావు తెలియదు అని చెప్పేసి స్టార్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జోగి రమేష్ గారు మొదటేమో తెలియదు అన్నారు. అదే ఇంటర్వ్యూ మొదటిసారి ఈ అంశంలో మీడియా ముందుకు వచ్చినప్పుడు సుదీర్ఘంగా మాట్లాడి మళ్ళీ అదే మీడియా సమావేశంలో చివరికి వచ్చేసరికి తెలుసు అన్నాడు. మళ్ళా మామూలుగా తెలిసి ఎంతోమంది వస్తుంటారు, ఫోటోలు దిగుతుంటారు అన్నాడు. కాదు అని చెప్పేసి వారి యొక్క అసోసియేషన్ ఆయనే మళ్ళీ తర్వాత ఇంటర్వ్యూస్లో ఒప్పుకున్నాడు. దానికి తగ్గట్టుగానే వాళ్ళ బిజినెస్ అసోసియేషన్స్, పర్టికులర్గా లిక్కర్ బిజినెస్లో వాళ్ళ పార్ట్నర్స్గా ఉండటం ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి సరే ప్రస్తుతానికైతే మీరు డిఫెండ్ చేయొచ్చు. ఉన్నంత మాత్రాన దీనికి ఇంత సాహసానికి పూనుకుంటాడా? నేనే అన్నాను మొదట్లో, అసలు ఇంత సాహసానికి పూనుకుంటాడా? అక్కడికి వదిలేద్దాం సార్. నేనేమన్నా అంటే అక్కడికి వదిలేద్దాం. మనకి ఈ రోజు సర్ఫేస్ అయినటువంటి ఫ్యాక్ట్స్ని బట్టి మనం డిబేట్ చేస్తున్నాం. రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి దాడికి వెళ్ళాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన మీద నజరు ఉంటుంది. నజరున్నప్పుడు ఈ రకంగా గత ప్రభుత్వంలో చేశారంటే దాని మీద కూడా విచారణ చేయొచ్చు. నకిలీ మధ్య ఎప్పుడు చేసినా తప్పే. ఫైనల్ గా కంక్లూడ్ చేస్తాను సార్. 1 minute లో ఫైనల్ గా కంక్లూడ్ చేస్తాం. 1 minute 30 seconds 1 minute సార్, ప్లీజ్ సార్, 1 minute సార్. జోగి రమేష్ అనేటువంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడుకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ మీకు తెలుసు. ఏ విధంగా దాడికి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇంటి మీదకి. ధర్నా కాదు, జస్ట్ ఒక సమస్యల గురించి చెప్పడానికి పోయాడు, ధర్నా గురించి అది వదిలేయండి. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను సార్. జోగి రమేష్ కి శిక్ష పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టారు సార్. ఏదో ఒక విధంగా 6 నెలల్లో, 3 నెలల్లో, 10 నెలల్లో ఎంత వీలు పడితే అంత, ఎన్ని నెలలు వినపడితే అంత జోగి రమేష్ ని కారాగార బందీగా చేయాలి, ఇబ్బంది పెట్టాలి, జైల్లో వేయాలి. ఆ ఉద్దేశమే కానీ
ఈ చంద్రబాబు నాయుడు గారికి ఈ శిక్ష, ఇది నిజమైన కేసు, ఇది నిలబడుతుంది అనేటువంటి ఉద్దేశం చంద్రబాబు నాయుడు కూడా లేదు సార్. మీకన్నా నాకన్నా ఎక్కువ తెలివైన వాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ యొక్క జోగి రమేష్ ని ఎంత వీలు పడితే, ఎన్ని నెలలు వీలు పడితే అన్ని నెలలు ఆయన్ని జైల్లో కారాగార శిక్ష వేయాలి, జైల్లో పెట్టాలి, విచారించాలి, వేధించాలి, హింసించాలి. అది ఆయన్ని చాలా ఎన్ని అవసరాలకు గురి చేయాలో అన్ని అవసరాలకు గురి చేయాలి. అది ఒకటే ఆంతర్యం, కానీ దీంట్లో వేరే ఆంతర్యం ఏం లేదు సార్. ఇది ఖచ్చితంగా జోగి రమేష్ అనేటువంటి మా నాయకుడు నిస్సంకోచంగా బయట వస్తాడు, నిర్భయంగా బయటకు వస్తాడు, కడిగిన ముత్యంలాగా బయట వస్తాడు సార్. ఓకే, రైట్. మొత్తానికి ఆయన అయితే అమాయకుడైతే కాదు, అంతవరకు అయితే గ్యారంటీ. ఆయన కూడా చాలా పనులు చేశాడు. దానికి మీరు చెప్పేదాని ప్రకారం అయితే చంద్రబాబు నాయుడు గారే ప్రత్యక్షంగా దాన్ని సీరియస్గా తీసుకొని మొత్తానికి ఇదంతా నడిపిస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం.